హాయ్ గైస్, AWS Redshift వర్సెస్ స్నోఫ్లేక్ దీని గురించి అసలు మనం మాట్లాడుకుందాము. మనకు ఆల్రెడీ తెలుసు స్నోఫ్లేక్ అనేది ప్రెజెంట్ పర్లేదు బాగానే ఉంది అని చెప్పి. ఇంకొంచెం డీటెయిల్గా అసలు స్నోఫ్లేక్ అంటే ఏంటి ఏందో కూడా ఒకసారి ఓవరాల్ మాట్లాడుకుందాము. ఫస్ట్లీ ఏంటి అంటే డేటా వేర్ హౌసెస్ అనేవి లార్జ్ డేటా కలెక్ట్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ నుండి ఒక ఆర్గనైజ్ అంటే ఒక ప్రాపర్ వేలో ఇన్సైట్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేయడానికి ఈ డేటా వేర్ హౌస్ అనేది యూజ్ చేస్తారు. ట్రెడిషనల్ డేటాబేస్ ని ఓవర్కమ్ చేస్తూ ఈ టూల్స్ అనేవి వచ్చాయి. దీనికి సంబంధించి ఇక్కడ స్నోఫ్లేక్ గురించి స్నోఫ్లేక్ అంటే ఏంటి ఒకసారి చూసుకుందాము. స్నోఫ్లేక్ ఈజ్ ఎ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే సాస్ డేటా ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే సెక్యూర్ డేటా షేరింగ్, అన్లిమిటెడ్ స్కేలింగ్ అండ్ సీమ్లెస్ మల్టీ క్లౌడ్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. ఈ స్నోఫ్లేక్ సాలరీ, యావరేజ్ సాలరీ ఎంత ఉంది, అండ్ అమెజాన్ రెడ్ షిఫ్ట్ సాలరీ ఎంత ఉంది. అమెజాన్ రెడ్ షిఫ్ట్ సాలరీ ఇప్పుడు అది ఆ టూల్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దీంట్లో ఏంటి అంటే థర్డ్ పార్టీ క్లౌడ్ రిసోర్సెస్ సచ్ యాజ్ AWS కానీ, ఎజూర్ కానీ, GCP కానీ, ఇలాంటివన్నీ రియల్ టైంలో ఆటో స్కేలింగ్ చేయడానికి ఈ స్నోఫ్లేక్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటి అంటే ఇంకా బెనిఫిట్స్ మాట్లాడుకుంటే ఆర్గనైజేషన్ అనేది ఈ ఇన్స్టాల్ కానీ, కాన్ఫిగర్ కానీ, మేనేజ్ చేయడానికి కానీ ఇలాంటివన్నీ అంటే అంతగా అవసరం పడదు. చాలా సింపుల్ గా ఉంటుంది. ఏంటి అంటే ఇంటిగ్రేట్ విత్ మోస్ట్ కంపోనెంట్స్ ఆఫ్ డేటా ఎకోసిస్టమ్, అన్ని డేటాస్తో ఈజీగా, డేటాబేస్తో ఈజీగా మన ఇది స్నోఫ్లేక్ అనేది ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ వీ కెన్ ఫెచ్ ద డేటా. అండ్ ఇంకోటి వచ్చేసి సపరేట్ కాన్ఫిగరేషన్, మేనేజ్మెంట్ అండ్ చార్జెస్ ఫర్ స్టోరేజ్ అండ్ కంప్యూట్ ఇన్స్టాన్సెస్ కూడా. అండ్ ఇంకా సింపుల్ గా సెట్ చేసుకోవచ్చు, సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే లోడ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి లైటర్, వర్క్ లోడ్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ స్కేలింగ్ అండ్ ఆటోమేటెడ్ మేనేజ్ సొల్యూషన్స్ ఇవన్నీ ఉండాలి. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఈ స్నోఫ్లేక్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ AWS రెడ్ షిఫ్ట్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే AWS రెడ్ షిఫ్ట్ AWS సర్వర్ ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంది. వేరేవి కష్టం అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా ఆబ్వియస్లీ మల్టిపుల్ డేటా అవుట్పుట్ ఫార్మాట్స్ని మనము సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ దీంట్లో డ్రాబ్యాక్ లేకపోతే ప్రో అనో ఏదైనా చెప్పుకోవచ్చు. AWS సర్వీసెస్ ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఇది మనం AWS రెడ్ షిఫ్ట్ అనేది యూజ్ చేయడానికి ఉంటుంది. వీఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దాట్. చాలా వరకు ఏంటి అంటే AWS యూజ్ చేస్తా ఉన్నారు. ప్రెసెంట్ అనేది టాప్ లో AWS ఉంది, ఆ తర్వాత ఎజూర్ ఉంది, GCP ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ప్రెసెంట్ ఎక్కువ మార్కెట్ మాత్రం AWS కి ఉంది. ఇది మనందరికి తెలుసు. ఓకే, బేసిక్ ఓవర్ వ్యూ అసలు ఈ రెడ్ షిఫ్ట్ స్నోఫ్లేక్ కంపారిజన్ ఒకసారి చూసుకుంటే, Snowflake is a complete SaaS offering that requires no maintenance, but ఇది AWS Redshift కి clusters require some manual maintenance అన్నమాట. ఇంకోటి వచ్చేసి Snowflake implements instantaneous auto scaling while Redshift requires additional and removal of nodes of scaling. ఇక్కడ Snowflake అనేది డిఫరెంట్ డేటా కస్టమైజేషన్ కి ఉపయోగిస్తారు, వేరే AWS అనేది Redshift అనేది ఓన్లీ ఫర్ AWS కి యూజ్ చేస్తారు. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించింది. ఇది ఇంకొక విషయం వచ్చేసి శాలరీ వచ్చేసి స్నోఫ్లేక్ వచ్చేసి ఆల్మోస్ట్ యావరేజ్ శాలరీ అరౌండ్ 24 lakhs ఉంది. అండ్ AWS రెడ్ షిఫ్ట్ వచ్చి 21 lakhs ఉంది. పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి రైజ్ అయ్యే డౌట్ ఏంటి అంటే మేము AWS రెడ్ షిఫ్ట్ తీసుకోవాలా లేకపోతే స్నోఫ్లేక్ తీసుకోవాలా. ఇక్కడ ఏంటి అంటే దేనికి ఉంటే ప్రాన్స్ దానికి ఉన్నాయి, దేనికంటే కాన్స్ దానికి ఉన్నాయి. ఇక్కడ AWS రెడ్ షిఫ్ట్ ఇస్తే ఏంటి అంటే చాలా ఎక్కువ AWS అంటే ఓన్లీ AWS మాత్రమే, ఈ AWS ఆల్రెడీ సర్వీసెస్ యూజ్ చేసే వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే మరి AWS యూజ్ చేసిన అది డ్రాబ్యాకా లేకపోతే అంటే పాజిటివా లేకపోతే డ్రాబ్యాకా అంటే ఆబ్వియస్లీ రెండు వైపులో మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే పాజిటివ్ ఏంటి అంటే AWS సర్వీసెస్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, ప్రజెంట్ టాప్ లో ఎక్కువ మంది సర్వీస్ యూజ్ చేస్తున్నారు. అండ్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఒక్క AWS దానికే ఇది ఇప్పుడంటే టాప్ లో ఉంది, తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది మనకి డ్రాబ్యాక్ గా మాట్లాడుకోవచ్చు. స్నోఫ్లేక్ అనేది ఫ్లెక్సిబుల్ టు అంటే అన్ని డేటాస్ ని ఎజూర్ నుంచి, AWS నుంచి, తర్వాత GCP నుంచి అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి డేటా ఫెచ్ చేయడానికి మనకు ఆర్గనైజేషన్ తగ్గట్టు మళ్ళీ దాన్ని స్కేలింగ్ చేయడానికి ఇవన్నీ కూడా మనం చేయొచ్చు స్నోఫ్లేక్ తో.
అండ్ ప్రెసెంట్ అయితే కంపారిటివ్లీ స్నోఫ్లేక్ కొంచెం బెటర్గా ఉంది అనుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా స్నోఫ్లేక్ అనేది. స్నోఫ్లేక్ యావరేజ్ శాలరీ 24 lakhs ఉంది. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 9 to 10 lakhs ఇస్తున్నారు. అండ్ ఫ్రెషర్స్కి 6 lakhs ఇస్తున్నారు. అండ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ హెచ్సిఎల్ అయితే డైరెక్ట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత హెచ్సిఎల్ మీద ఇది స్నోఫ్లేక్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి చాలా తక్కువ మందికి తెలుసు, అంటే స్కిల్ఫుల్ పర్సన్స్ అనేది లేరు. సో ఈ స్కిల్ఫుల్ పర్సన్స్ లేకపోవడం, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం అనేది చాలా కామన్ థింగ్. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ స్కిల్డ్ అంటే స్కిల్ అనేది మన దగ్గర ఉండటం లేదు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి సెలెక్టింగ్ రైట్ డొమైన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏది చూస్ చేసుకోవాలి, మన మైండ్ సెట్ తగ్గట్టు ఈ బిజినెస్ ఎంతవరకు ఉంటుంది, అంటే ఈ సాఫ్ట్వేర్ డొమైన్ ఎందుకు యూజ్ చేస్తారు, సో దానివల్ల యూజ్ ఏంటి, అది ఎంత కాలం ఉంటుంది, ఇవన్నీ కొంచెం రీసెర్చ్ చేసి మనం అనేది స్టెప్ తీసుకోవాలి. అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్, నేను కూడా ట్రై చేస్తున్నాను చేయడానికి. సో కైండ్లీ అర్థం చేసుకోండి మీరు కూడా. నాకు కొంచెం రైట్ నా పర్సనల్ స్పేస్ అనేది అవసరం పడింది. సో అందువల్ల కొంచెం ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇది ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ COSC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అపారెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.